మండుటెండలో వైద్య సేవల కోసం వచ్చే రోగులు వారి సహాయకుల దాహం తీరుస్తున్నారు శివాజీ యూత్ ఫౌండేషన్ నిర్వాహకులు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నెల్లూరు పొదలకూరు రోడ్లో ఉన్న రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో ప్రతిరోజు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. హాస్పిటల్ వాలంటీర్ కన్యాకుమారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ మజ్జిగ చలివేంద్రానికి సహాయకరంగా నిలిచింది శివాజీ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మోపూరు భాస్కర్ నాయుడు సారథ్యంలో శుక్రవారం అక్కడ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని భాస్కర్ నాయుడు తనయుడు కార్తిక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది, రోగులు, వారి సహాయకులకు చల్లటి మజ్జిగను అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్ కన్యాకుమారి మాట్లాడుతూ మజ్జిగ చలివేంద్రం కొనసాగేందుకు శివాజీ యూత్ ఫౌండేషన్ సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అభిషేక్ భార్గవ్, అమర్నాథ్, జశ్వంత్, నితీష్ పాల్గొన్నారు. కన్యాకుమారి ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో నేను వాలంటీర్గా 20 years నుంచి నేను చేస్తున్నాను, పేషెంట్ కౌన్సిలర్ని. ఇప్పుడు మంచి మండే ఎండల్లో ఏంటంటే మనకి ప్రతిరోజు కొంచెం పేషెంట్స్కి మజ్జిగ అనేది ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మేము ఈ మజ్జిగ డ్రైవ్ స్టార్ట్ చేసాము. ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు మనకి స్పాన్సర్స్ ఎక్కువ మంది ఉన్నారు. మనకి రోజుకి 2000 రూపీస్ మనం ఇస్తే ఆ 2000 రూపీస్కి దాదాపు 500 మంది దాకా పేషెంట్స్ కానీ, అటెండర్స్ కానీ, స్టాఫ్ కానీ అందరు కూడా మజ్జిగ తాగుతున్నారు చల్లగాను. ఈరోజు ఒక్కొక్క డోనర్, ఈరోజు మన భాస్కర్ నాయుడు గారు నోవా బ్లడ్ బ్యాంక్, శివాజీ యూత్ ఫౌండేషన్ నుంచి వాళ్ళు వచ్చి మనకి డొనేషన్ ఇచ్చారు. ఈరోజు యూత్ అంతా కూడా వచ్చి కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్స్, భాస్కర్ నాయుడు గారి తనయుడు, వీళ్ళందరూ కూడా వచ్చి చక్కగా మజ్జిగ స్పాన్సర్ చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ చేతుల మీదుగా ఇస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. రియల్లీ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ సో మెనీ డోనర్స్ అండి. రేపు ఉన్నారు, ఆల్మోస్ట్ ఇంకో 3 months కంటిన్యూగా కూడా ఉంటారు మనకి. అదే థ్యాంక్ యూ. అండ్ ఈ డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా చాలు.